సోలో లైఫ్ బెటరా? ఆధునిక మహిళల మనసులో ఏముంది? ఒకప్పుడు అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది ఒక తప్పనిసరి ఘట్టంగా భావించేవారు. కానీ నేటి సమాజంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వతంత్రం పెరగడంతో చాలా మంది యువతులు సోలో లైఫ్ సో బెటర్ అనే భావనతో ముందుకు సాగుతున్నారు. అసలు ఈ మార్పుకు కారణాలేంటి? సమాజంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మారుతున్న వివాహ వయసు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికల ప్రకారం దేశంలో మహిళల సగటు వివాహ వయసు గణనీయంగా పెరిగింది. 1990లో మహిళల సగటు వివాహ వయసు 19.3 సంవత్సరాలు ఉండగా 2023 నాటికి అది 22.9 సంవత్సరాలకు చేరుకుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో 30 ఏళ్లు దాటిన పెళ్లి గురించి ఆలోచించని యువతుల సంఖ్య పెరుగుతోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటే తప్ప కెరీర్లో స్థిరపడే వరకు పెళ్లికి దూరంగా ఉండాలని చాలామంది నిర్ణయించుకుంటున్నారు. సోలో లైఫ్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు కెరీర్ మరియు ఆర్థిక స్వతంత్రం. నేటి తరం మహిళలకు కెరీర్ అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు, ఉద్యోగ పురోగతి మరియు వ్యక్తిగత లక్ష్యాల సాధన కోసం పెళ్లిని వాయిదా వేస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ. తమకు నచ్చిన విధంగా జీవించడం, ప్రయాణాలు చేయడం, ఆర్థిక నిర్ణయాలను స్వయంగా తీసుకోవడం వంటి అంశాలు మహిళలను ఆకర్షిస్తున్నాయి. జీవితాన్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. సాంప్రదాయ ఆలోచనలతో విభేదాలు. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో పెళ్లి తర్వాత భార్య ఇంటి పనులు, వంట బాధ్యతలు చూసుకోవాలని అభిప్రాయం ఉంది. అయితే సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు కేవలం కిచెన్కే పరిమితం కావడానికి ఇష్టపడటం లేదు. అవసరమైతే సంపాదించిన డబ్బుతో సహాయకులను నియమించుకొని స్వతంత్రంగా జీవించాలనే ధోరణి పెరుగుతోంది. పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం అన్వేషణ. ప్రస్తుతం చాలా మంది యువకులు తమకు పూర్తిగా సరిపోయే పర్ఫెక్ట్ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాలం గడిచిపోవడంతో పెళ్లిపై ఆసక్తి తగ్గిపోతుంది. అదే సమయంలో సోషల్ మీడియా ప్రభావం, పెరుగుతున్న విడాకుల కేసులు, విఫలమైన సంబంధాల కథనాలు కూడా యువతలో సంబంధాలపై అనుమానాలను పెంచుతున్నాయి. తమను నిజంగా అర్థం చేసుకునే భాగస్వామి దొరక్కపోతే ఒంటరిగా ఉండటమే మంచిదని భావించే వారి సంఖ్య పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. తెలంగాణలో ఒంటరి మహిళల సంఖ్య పురుషుల కంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంటరి మహిళల సంఖ్య పురుషుల కంటే సుమారు 4 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ గణాంకాల్లో పెళ్లి కాని మహిళలతో పాటు విడాకులు పొందిన వారు, భర్తను కోల్పోయిన మహిళలు కూడా ఉంటారని గుర్తుంచుకోవాలి. సోలో లైఫ్లో ఉన్న సవాళ్లు. సోలో లైఫ్ స్వేచ్ఛను అందించినప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, అనారోగ్య సమయంలో సహాయం అందకపోవడం, భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక భద్రతపై ఆందోళనలు, ఒంటరితనం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం, జనాభా పెరుగుదల రేటుపై కూడా దీని ప్రభావం ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఒకప్పుడు సమాజం, కుటుంబం నిర్ణయించి ఈ అంశాన్ని నేటి యువతులు తమ కెరీర్, ఆర్థిక స్థితి, వ్యక్తిగత లక్ష్యాలు మరియు జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించుకుంటున్నారు. సోలో లైఫ్ స్వేచ్ఛను అందిస్తే వివాహ బంధం, భావోద్వేగ తోడ్పాటు మరియు కుటుంబ అనుబంధాన్ని అందిస్తుంది. కాబట్టి ఏది సరైనదో అనేది వ్యక్తిగత పరిస్థితులు, అభిరుచులు మరియు జీవిత లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.